జనం డబ్బుతో జనానికి సేవలు చేయండి, జనం చేతికి అధికారాన్ని ఇవ్వండి. ఎన్నికల్లో ఓటు కోసం డబ్బు ఇవ్వబోకండి. ఎన్నికైన తర్వాత వాళ్ళ జీవితాన్ని చూసుకోవడం కోసం వాళ్ళ పన్ను డబ్బుల్లో వాటా ఇవ్వండి చాలు. మీరు వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వక్కర్లా, ప్రజలు పిచ్చగాళ్ళు కాదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి చాలు. అది లోక్సత్తా నినాదం. అందుకోసం మనం పోరాడుతున్నాం. అందుకే గ్రేటర్ హైదరాబాద్లో మనం చేస్తున్న పోరాటం కేవలం కొన్ని కార్పొరేటర్ పదవుల కోసం కాదు. ఈ దేశాన్ని మార్చడానికి మౌలికమైనటువంటి ఒక వేదికని ఇక్కడి నుంచి నిర్మించాలి. ఎలాంటి మార్పును మనం తెస్తామో ఈ రాష్ట్రానికి, దేశానికి చూపెట్టాలి. అధికారం మనకి లక్ష్యం కాదు, అది మార్గం. అధికారం కోసం మనం తహతహలాడల్లా ఈ దేశం మారడం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ దేశంలో మౌలికమైన మార్పుల కోసం, తరువాత తరాల కోసం ఎంతటి త్యాగాలకైనా మనం సిద్ధంగా ఉన్నాం. 73% యువత ఈ రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో యువత ఒక అద్భుతమైన శక్తిగా కదిలింది. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని పక్కన పెట్టింది. మా భవిష్యత్తుని మేము చేసుకుంటామని చెప్పి అన్నారు. ఎందరో ఈ సాంప్రదాయ పార్టీల నాయకుల పిల్లలు కూడా, వాళ్ళ కొడుకులు కూతుళ్ళు కూడా వచ్చి మా భవిష్యత్తు లోక్సత్తాతో ఉంది, దేశం దోపిడీ మీరు చూడండి, రక్షించుకోవడం మేం చేస్తామని చెప్పని ముందుకొచ్చారు. వారందరికీ వందనాలు. ఎందరో మహిళలు సాంప్రదాయ పార్టీల్లో పెద్ద నాయకుల కుటుంబాల సభ్యులతో సహా మహిళలు కబుర్లు చేశారు. మా దురదృష్టం ఈ కుటుంబాల్లో ఉన్నాం, ఓటు మాత్రం మీకు, మా గుండె మాత్రం ఈ లోక్సత్తా కోసం అన్నది. ఆ మహిళలందరికీ వందనం. మధ్యతరగతి 2 తరాల కాలంగా రాజకీయాన్ని పక్కన పెట్టి ఇది మన కోసం కాదు, ఇది గూండాల కోసం, మూర్ఖుల కోసం, ఈ నాయకుల కొడుకులు కూతుళ్ల కోసం, కొందరు జమీందారీగా ఉన్నది, మనకు దీనిలో ప్రమేయం లేదు, మన కర్మ కొద్దీ పన్నులు చెల్లించాలి, నిచ్చుకుంటూ కూర్చోవాలి, మన బిడ్డల బతుకులు చూసుకుందాం, వాళ్ళ చదువులు చూసుకుందాం, మన ఆదాయం చూసుకుందాం అని చెప్పని రాజకీయం నుంచి వెలివేయబడ్డారు. మళ్ళీ ఈవేళ వచ్చినట్టుగా ఎలా 7,000 మంది పైచిలకి ఈవేళ లోక్సత్తా పార్టీలో డబ్బులు ఇచ్చి మరీ సభ్యత్వాన్ని చేర్చారో, ఎలా ₹1 కోటి పైగా ఈ ఒక్క రోజునే ఈవేళ వీరందరి వనరుగా ఈ జన రాజకీయం కోసం వచ్చిందో, ఇలాంటి ఈ తెగ, ఈ వర్గం, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వర్గం మళ్ళీ మొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయాన్ని పవిత్ర వ్యాసంగంగా మారుస్తూ పాల్గొంటుంది. వారందరికీ వందనం. ఈ పోరాటం మనందరిది. దీనిలో జేపీ కేవలం నిమిత్త మాత్రుడు, ఒక దారి చూపెట్టడం నా బాధ్యత. చేతనంత వరకు ఎలా చేస్తే బాగుంటుందో సూచించడం నా బాధ్యత. నాయకత్వాన్ని పొందడం, పార్టీని నడిపించుకోవటం, ఈ దేశంలో మౌలికమైన మార్పును తేవటం మీ అందరి బాధ్యత, మీ హక్కు, మీ అధికారం. దానికోసం పోరాడండి. హైదరాబాద్ నగరంతో ప్రారంభించండి. ఈ దేశం మొత్తంలో మౌలికమైన మార్పు ఎట్లా వస్తుందో చూపెట్టండి. చరిత్రని పూర్తిగా మలుపు తిప్పండి. చరిత్ర ఎప్పుడు ఒక్కొక్క అంగుళం మారదు, ఒక్కొక్క మిల్లీమీటర్ మారదు. జనం హృదయంలో మౌలికమైన మార్పు రావాలన్న కోరిక బలంగా నాటుకుంటే చరిత్ర అకస్మాత్తుగా మారుతుంది. దేశం మొత్తంలో మార్పు వస్తుంది. బెర్లిన్ వాల్ కుప్పకూలినా, తూర్పు ఎడపలో ఎన్నో దేశాల పరిస్థితి మారినా, ప్రపంచంలో శాంతియుతంగా ఎన్ని విప్లవాలు వచ్చినా కొన్ని రోజుల్లో, కొన్ని వారాల్లో వచ్చినాయి. ఈవేళ దేశం మొత్తంలో కోట్లాది మంది గుండెల్లో ఈ దేశం మారాలన్న కోరిక ఉంది. కేవలం ఆ గుండెల్లో ఉందన్న స్పందనకి ప్రతిధ్వనించేది మాత్రమే లోక్సత్తా, వారికి మార్గాన్ని చూపెట్టేది మాత్రమే లోక్సత్తా. మంచినీళ్లు మామూలుగా 25 డిగ్రీల సెల్సియస్ ఉంటే మీరు వేడి చేస్తే 90, 95, 99కి వెళ్తుంది. కానీ 99తో నీరు ఆవిరిగా మారదు. ఇంకొంచెం వేడి చేయండి, 99 100 అవుతుంది. ఒక్కసారిగా నీరు ఆవిరైపోతుంది, మహత్తరమైన శక్తిగా వస్తుంది. ఓ పెద్ద యంత్రాన్ని నడిపించగలదు, ఓ రైళ్లు పరిగెట్టించగలదు, ఈ దేశం మొత్తాన్ని మార్చగలదు. లోక్సత్తా ఈ వేళ ఈ 95, 99 దగ్గరకు వచ్చేసింది. లోక్సత్తా ఈ దేశంలో మౌలికమైన మార్పుకి సన్నద్ధంగా ఉంది. ఈ దేశంలో ప్రజలు మార్పు కోసం వెళ్ళుతున్నారు. మరి కొంచెం కష్టపడండి.
మరి కొంచెం పోరాడండి, గొంతు విప్పండి, భుజం కలపండి, కదం తొక్కండి. ఈ దేశం కొద్ది వారాల్లోనే మౌలికమైన మార్పును చూస్తుంది. వచ్చే తరంలో అద్భుతమైన చరిత్ర నిర్మించుకోగలం. 2039 నాటికి వచ్చే 30 సంవత్సరాల కాలంలో, ఒకే ఒక్క తరం కాలంలో ఈ వేళన్న దుస్థితి నుంచి ఈ దేశాన్ని బయటకు తీసుకెళ్లి ప్రపంచంలో ఒక అద్భుతమైన శక్తిగా, ప్రపంచంలో ఆర్థిక శక్తుల్లో 3 ప్రభావమైన శక్తుల్లో ఒకటిగా భారతదేశాన్ని నిలబెట్టడం సాధ్యం. 62 ఏళ్ల కాలంలో మన పెద్దలు చేసింది ఏమిటి అంటే, స్వతంత్రం వచ్చిన నాడు ప్రపంచం సంపదలో ఈ దేశం వాటా 2% ఉంటే 1991 కల్లా 44 ఏళ్ల తర్వాత చాలా కష్టపడి ఎన్నో ప్రణాళికలు వేసి ఆ 2% 1%కి దించేశారు. మళ్ళీ గత 18 ఏళ్లుగా కాస్తంత మళ్ళీ కష్టపడి ఆ 1% 2%కి తెచ్చారంటే 62 ఏళ్ల పాటు పరిగెడితే 1947లో ఉన్న స్థానంలోనే మనం మళ్ళీ ఇప్పటికి కూడా ఉన్నాం ప్రపంచంతో పోలిస్తే. దీన్ని మార్చడానికి వచ్చే 30 ఏళ్ళు అద్భుతమైన కాలం. ఈ 30 ఏళ్లలో మాలో కొంతమందిని కాలం చేయవచ్చు, మరికొంతమందిని ముదిమ వల్ల విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ ఈ 30 ఏళ్ల ఫలితాన్ని అనుభవించవలసిన యువత, కేరింతలు కొట్టే యువత ఇక్కడున్నారు. ఈ దేశాన్ని మీరు సొంతం చేసుకోండి. ఈ మార్పు మీ హక్కు. ఈ 30 ఏళ్లలో ఈ దేశం ఏ ఒక్కడి సొంత ఆస్తి కాకూడదు, ఏ కుటుంబాల రాజ్యం రాకూడదు. ఈ దేశం ప్రపంచంలో ఎవరికి తల వంపులు కాకూడదు. మన తలసరి ఆదాయం ప్రపంచంలో అందరితో సమానంగా ఉండాలి. ప్రపంచంలో 3 బలమైన ఆర్థిక శక్తుల్లో చైనా, భారత్, అమెరికా, ఈ 3 అతిపెద్ద ఆర్థిక శక్తులుగా ప్రపంచంలో ఉండాలి. ఉండగలవు, ఉంటాయి. దానికి మార్గం ఈ హైదరాబాద్ ఎన్నికలు అవుతాయి. అందుకు మీరంతా సిద్ధమవుతారని చెప్పి ఆశిస్తూ, ఇంత అద్భుతమైన స్పందన చూపెట్టిన మీ అందరినీ మనసారా అభినందిస్తూ, చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, పరిగెట్టనివ్వండి. మరింత భయపడండి. అవినీతి పరులు, దేశాన్ని దోచుకునే వాళ్ళు, అధికారం లేకపోతే భయపడేవాళ్ళు, నిద్ర పట్టని వాళ్ళు నిద్రపోకండి, భయపడండి, వణికిపండి. ఈ దేశాన్ని మార్చడం కోసం యువతరం కదిలొస్తుంది, మహిళలు కదిలొస్తున్నారు, మధ్యతరగతి కదిలొస్తుంది. అందుకు లోక్సత్తా వేదిక అవుతోంది. అందుకు మీ అందరినీ మనసారా అభినందిస్తూ, మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జయప్రకాష్ గారిని ఏమన్నా క్వశ్చన్లు అడగదలుచుకుంటే వెంటనే ఒక 5 నిమిషాల్లో ఒక 5-6 ప్రశ్నలు జయప్రకాష్ గారిని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల గురించి కానీ లేకపోతే పార్టీ వ్యూహాల గురించి కానీ అడగదలుచుకున్న వాళ్ళు ఒక 5-6 ప్రశ్నలు వెంటనే అడగవలసిందిగా కోరుతున్నాం. కాగితం మీద రాసి ఇక్కడికి పంపాలి బాబు వెంటనే. ఒక ప్రశ్న అడిగారు. లోక్సత్తా పార్టీలోంచి కూడా కొంతమంది బయటకు వెళ్ళిపోయారని ప్రకటిస్తున్నారు అని చెప్పాను. కొంతమంది ఎవరో మీకు నాకు తెలియని వాళ్ళు పెద్ద నాయకులను ప్రకటించుకుంటున్నారు. మరికొంతమంది ఎన్నికలకు ముందు ఈ దేశాన్ని మార్చడంలో సహకరిస్తామని నమ్మబలికి వచ్చి పదవులను పొందిన వాళ్ళు, ఇది శివాలయం, విష్ణాలయం కాదు, ఇక్కడేమి ప్రసాదాలు దొరకవు, విభూతి తప్ప, ఇక్కడ ఇవ్వడమే కానీ తీసుకోవడం లేదు, ఇక్కడ డబ్బులు రావు అని అర్థం చేసుకుని పాపం త్వరగా వెళ్ళిపోతున్నారు. అంటే మన శ్రమేమీ లేకుండా దేశాన్ని రక్షించుకోవడం కోసం పోరాడే వాళ్ళంతా ఉంటున్నారు. ఏదన్నా తాత్కాలికంగా లబ్ధి వస్తుందేమో అని చెప్పిన అధికారాన్ని కేంద్రం చేసుకొచ్చే వాళ్ళంతా కూడా నమస్కారం పెట్టిపోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన సందేశం, ఈ బలమైన సందేశం సామాన్య ప్రజలకు అందించడం ఎట్లా అని చెప్పి అడుగుతున్నారు. మీరంతా ఒక విషయం గుర్తుంచుకోండి. మనం చెప్తున్న సమస్యలున్నాయే, ఈ మంచినీళ్లు, ఈ మురుగునీటి పారుదల, మంచి రోడ్లు, మన బిడ్డల భవిష్యత్తు కోసం మంచి చదువు, ఆరోగ్యం, మనకి సరైన ట్రాఫిక్, ప్రతి పనికి తల్లకిందులుగా తపస్సు చేయకుండా
మన ఇంటి ముంగటే ప్రభుత్వం ఉండడం, ఒక్క ఫోన్ కాల్